జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎప్పటిలాగే ఒక 2 నిమిషాల పాటు మీకు కొద్దిగా వివరణ ఇవ్వడం జరుగుతున్నది. దీన్ని సోది అని మాత్రం అనుకోకండి. మీరు అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరుగుతున్నది. కాన్సెప్ట్ మీకు అర్థమవుతేనే మీకు కూడా అర్థమవుతుంది, మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారు అని ఒక ఉద్దేశం నాది, అంతే. ఇక్కడ చూడండి, ముఖ్యంగా మనకి ఈ సంవత్సర ఫలితాలు అనేవి దీర్ఘకాలిక గ్రహ సంచారం ఏదైతే ఉన్నదో, అంటే గురు, శని, రాహు, కేతుల ఒక సంచారాన్ని బట్టి మనము సంవత్సర ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం. ఈ మాస ఫలితాలు వచ్చేసి, అంటే మంత్లీ ఒకసారి ఫలితాలు వచ్చేసి, ఈ మిగతా గ్రహాలు ఏదైతే ఉందో నెలకి ఒకసారి మారే గ్రహాలు. తర్వాత చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతాడు. తర్వాత ఈ యొక్క కుజుడు 45 రోజులకు ఒకసారి మారుతాడు. ఇలా ఈ ఒక గ్రహాలని బట్టి మనము ఈ మాస ఫలితాలు అంటే మంత్లీ రిజల్ట్స్ అనేది చెప్పుకుంటున్నాం. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా, అంటే ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఈ ఒక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అని మనం చెప్పుకుంటున్నాం. అయితే అందరికీ కూడా అలాగే ఉంటున్నదా? ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది. 2025 సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకేలాగా ఫలితాలు అందరికీ కూడా బాగా ఉంటుందా? అలా ఉండదండి. ఎందుకు అంటే స్వజాతకం, వాళ్ళ ఒక జాతకం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పుట్టిన తేదీ, ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు, ఆ రోజు ఎన్ని గంటలకు పుట్టారు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ఒక సమయానికి, వాళ్ళు పుట్టిన సమయానికి ఏ లగ్నం ఏర్పడింది, ఏ నక్షత్రం ఏర్పడింది, ఏ దశాభుక్తి ప్రారంభమయ్యింది. దశాభుక్తి అంటే ఏంటి? ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టి ఉంటారో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మఖా నక్షత్రంలో పుట్టాడు. మఖా నక్షత్రం పుట్టాడు కాబట్టి ఆయనకు కేతు మహాదశ ప్రారంభమవుతుంది. అంటే కేతు మహాదశలో పుట్టాడు. అది పాదాలు బట్టి, మఖా నక్షత్రం 3వ పాదమా, 2వ పాదమా, 4వ పాదమా, ఈ పాదాలు బట్టి కేతు మహాదశ బ్యాలెన్స్ దశ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలుసుకుంటాం. ఇలా కేతు దశ అయిపోయిన తర్వాత శుక్ర మహాదశ 20 సంవత్సరాలు, తర్వాత సూర్య మహాదశ, తర్వాత చంద్ర మహాదశ. చంద్రుడైపోయిన వెంటనే కుజుడు వస్తాడు. కుజుడైపోయిన వెంటనే రాహు వస్తాడు. రాహు అయిపోయిన వెంటనే గురు వస్తాడు. ఇలా దశాభుక్తులు ఒక్కొక్కటే మారుతూ వెళ్తూ ఉంటుంది. ఈ దశాభుక్తి సమయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్ర మహాదశ ప్రారంభమైంది. శుక్రుడు మీ జాతకంలో యోగకారకుడా? మంచి ఒక స్థానాల మీద ఉంటున్నాడా? మీరు పుట్టినప్పుడు మంచి స్థానాల్లో ఉంటే ఆ 20 సంవత్సరాలు కూడా శుక్ర మహాదశ చాలా బాగుంటుంది. శుక్రుడు అంటే ఏంటి? కళాకారకుడు. తర్వాత లగ్జరీ వెహికల్స్ కావచ్చు, మంచి గృహాలు కావచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు, భార్యతో మంచిగా ఉండడం కావచ్చు, మంచి భార్య కావచ్చు. ఇలా కొన్ని ఈ యొక్క శుక్రుడు మనకి అంతా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. అదే మనకి శుక్రుడు బాలేకుంటే సో దాని రివర్స్, అంటే వైఫ్తో చాలా ఇబ్బందులు, స్త్రీలతో ఇబ్బందులు. తర్వాత ఈ షుగర్ వ్యాధి రావాలి అన్నా ఈ శుక్రుడు గురుగ్రహమే కారణము. సో ఇలా మనము కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ గ్రహ మనకి బాలేక ఉన్నప్పుడు, పుట్టినప్పుడు మనము, అంటే ఆ గ్రహము బలహీనంగా ఉన్నప్పుడు మనం పుట్టి ఉంటే సో ఆ దశ అనేది మనకి యోగించదు. ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు చెప్పడం జరుగుతున్నది. ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది. ఆ వ్యక్తి జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు అని అనుకుందాం. శని మహాదశ ప్రారంభమైన తర్వాత శని మహాదశ పర్లేదు, బాగానే జరుగుతూ ఉంటుంది. సడన్గా కొన్ని రోజులు అయిన తర్వాత శని మహాదశ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి ప్రారంభం చేస్తుంది. ఎందుకు అని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే, గోచారంలో శని ఎక్కడ ఉన్నాడు, ఆ శని ఆ స్థానానికి ఎన్ని అష్టాకోర్గ బిందువులు ఇచ్చాడు అని మనం తెలుసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృషభ లగ్నం, వృషభ రాశి వాళ్ళకి ఈ లాభస్థానంలో శని సంచారం చేస్తున్నాడు. అంటే 2025 మార్చ్ తర్వాత లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. ఈ శని లాభస్థానంలో వచ్చినప్పుడు, నవమాధిపతి దశమాధిపతి లాభస్థానంలో
అంటే ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, మంచి ఆర్థిక అభివృద్ధి అనేది చూస్తాం. బట్ అందరికీ కూడా వృషభ రాశి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా సేమ్ ఫలితాలు వస్తాయా? కాదు. లాభస్థానంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దాని మీద ఫలితాలు అనేది వస్తాయి. ఒకవేళ 0, 1, 2 ఇచ్చి ఉంటే ఆదాయం తక్కువగా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు, బట్ తక్కువ ఉంటుంది. ఆయన ఇచ్చే ఫలితాలలో తక్కువ ఇచ్చేస్తాడు అంతే. సో ఇది అండి దశాభుక్తి. ఒక దశాభుక్తి జరుగుతున్నప్పుడు ఆ దశాకి సంబంధించిన గ్రహము గోచారంలో ఎక్కడ ఉంది అది కూడా మనం చూసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది అనే ఇక్కడ నా ఒక వివరణ. చూడండి, ఇప్పుడు 2025 మార్చి 30వ తేదీ 7 గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నారు. మనకి కరోనా కన్నా ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఇప్పుడు ఏకంగా 7 గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నారు. అంటే కాలపురుష చక్రం నుంచి 12వ స్థానం అవుతుంది మీనరాశి. ఈ మీనరాశి 12వ స్థానం. మీనరాశికి అధిపతి ఎవరు? గురువు అంటే నో లిమిట్. ఆయన ఇచ్చే ఫలితాలలో లిమిట్ అనేది ఉండదు. అది ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు. గురువు అంటే ఇస్తూనే వెళ్తూ ఉంటాడు. అంటే దెర్ ఇస్ నో లిమిట్ ఇన్ 12th హౌస్. గురువు కాబట్టి గురువు ఇచ్చే ఫలితాలు. అప్పులు ఇస్తాడా? అప్పులు ఇస్తూనే ఉంటాడు. రోగాలు ఇస్తాడా? రోగాలు ఇస్తూనే ఉంటాడు. అంటే మన జాతకంలో గురు బలహీనపడినప్పుడు అలాంటి ఫలితాలు. గురు బాగుంటే డబ్బు ఇస్తూనే, అభివృద్ధి ఇస్తూనే వెళ్తూ ఉంటాడు. అంటే దెర్ ఇస్ నో లిమిట్. గురువు స్థానంలో శని వెళ్తున్నాడు. శని అంటే ఏమిటి? రిస్ట్రిక్షన్ ప్లానెట్. ఇంతే కావాలి, ఇంతే. దెర్ ఇస్ సమ్వాట్ లిమిటేషన్స్ అనేది ఉంటుంది. ఇంతే లిమిట్, ఇంతే కావాలి, ఇంతే ఇవ్వాలి. అది 12వ స్థానంలో జరుగుతున్నది. దట్టు 7 గ్రహాలు మార్చి 30వ తేదీ కలవబోతున్నారు. ఇక ఈ వీడియో కనుక చేస్తే ఇంకా మీరు అప్సెట్ అవుతారని ఒక వీడియో కూడా చేయట్లేదు ఇంకా. సో ఈ ఒక 2025 సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఈ ఒక శని గ్రహం వచ్చేసి ముందుగా 2025 మార్చి 30వ తేదీ మీనరాశిలో సంచారం ప్రారంభం చేయబోతున్నారు. 2025 మే 14వ తేదీ గురువు గారు మిథున రాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేయబోతున్నారు. 2025 మే 18వ తేదీ రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి 2025వ సంవత్సరంలో జన్మశని మార్చి 30వ తేదీ నుంచి జన్మరాశికి శని వస్తున్నాడు. జన్మశని అంటాం. ఈ జన్మశని ఉన్నప్పుడు ఈ ఏళ్ళనాటి శనిలో మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఈ జన్మరాశికి శని వచ్చినప్పుడే. ఎందుకు? చంద్రుడు ఉన్న రాశినే, చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో దాన్నే మనం జన్మరాశి అంటాం. అలాంటి చంద్రుడు అంటే ఏంటి? మనస్సు కారకుడు. మానసికంగా సంతోషాన్ని ఇచ్చే గ్రహము చంద్రుడు ఒక్కడే. అలాంటి మానసికంగా సంతోషాన్ని ఇచ్చే ఏదైతే చంద్రుడు ఉంటున్నాడో ఆ చంద్రుడి మీదే శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ఆ మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. చంద్రుడు అంటే ఇంకొకటి ఏంటి అంటే మనకి ముఖ్యంగా మాతృకారకుడు, తర్వాత సుఖానికి కారకుడు. అలాంటి సుఖానికి భంగం ఏర్పడే ఒక సమయం ఇది జన్మరాశిలోకి శని వచ్చినప్పుడు. అపవాదాలు, అవమానాలు, శారీరకంగా సమస్యలు, భార్యాభర్తల మధ్య విరోధాలు, తగాదాలు లాంటివి, ఒక భయము, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గడము, ఉద్యోగంలో ఇబ్బందులు, ఉద్యోగం వదిలేద్దాము అనే ఒక థాట్ అనేది రావడము. అందులోన మీ రాశ్యాధిపతి 4వ స్థానంలో సంచారము. 4వ స్థానంలో అర్ధాష్టమ గురుగ్రహ దోషము. ఇప్పుడు తర్వాత జన్మరాశిని రాహు వదులుతున్నాడు, వ్యయస్థానానికి వెళ్తున్నాడు. 6వ స్థానానికి కేతు వెళ్తున్నాడు. రోజువారీ కార్యక్రమంలో ఇబ్బందులు. అంటే పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు మనం ఏ పనులు చేస్తూ ఉంటాము. వంట పనులు కావచ్చు, మీరు బతకడానికి ఏ పనులు అయితే చేస్తూ ఉంటారో ఆ పనిలో ఒక ఫ్రస్ట్రేషన్ను, ఒక మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీ ఒక భార్యలు మనకి వంట చేసి పెడతారు.
వాళ్ళకి ఫ్రస్ట్రేషన్, మీనరాశిలో పుట్టిన స్త్రీలకు ఒక ఫ్రస్ట్రేషన్, రోజు నేనే వండి పెట్టాలి, రోజు ఈ కూరలు అడ్జస్ట్ చేయలేక చస్తున్నాను, ఇలాంటివి, నాకే ఆరోగ్యం బాగలేదు, వీళ్ళకంతా వండి పెట్టాలి, ఒక ఫ్రస్ట్రేషన్. ఒక మార్నింగ్ 6 గంటలకు లేసే అమ్మాయి 7 గంటలకు లేయడము, లేట్గా లేచి లేట్గా పనులు ప్రారంభం చేయడము. సో ఇలాంటివి, ఒక విసుక్కుపడము, శారీరకంగా బలహీనపడము, ఇలాంటివన్నీ ఉంటాయి. రోజువారీ కార్యక్రమంలో ఇబ్బందులు, ఒడిదొడుకులు, ఇవన్నీ కూడా ఉంటాయి. శారీరకంగా ఇబ్బందులు, లేజినెస్, ఎప్పుడు కూడా పడుకుందామో అని అనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో మనకి పూజలు ఇవన్నీ పనికిరావు. పూజలు ఏం చేసుకోవాలి, ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ పనికిరావు అన్నట్టుగా థాట్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఇక్కడ జన్మశనిలో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఎక్కువగా అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో అవమానాలు. సో మీనరాశి వాళ్ళకి గురుబలం లేదు, శని బలం లేదు, రాహుబలం లేదు, ఒక కేతు బలం. కేతు 6వ స్థానంలో ఉంటున్నాడు. కేతువు తలకాయ ఉండదు, తలలేని గ్రహం. 6వ స్థానం అంటే అప్పులు, రోజువారీ కార్యక్రమంలో చేసే ఒక ప్రక్రియలు, తర్వాత ఆరోగ్యం విషయంలో, ఇవన్నీ కూడా ఆయనకు అవసరం లేదు కదా. కేతువుకి ఎందుకు అనవసరం, నాకెందుకు అప్పులు చేయాలి, ఇలాంటివన్నీ వస్తూ ఉంటుంది. కేతు 6వ స్థానంలో వచ్చినప్పుడు అప్పులు కూడా ఇవ్వడు. సో ఇలాంటివండి. సో మొత్తానికి మీనరాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన ప్రసంగమే ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమయంలో జన్మరాశిలో శని వచ్చినప్పుడు కాలభైరవేశ్వరుడిని పట్టుకోండి. కాలభైరవేశ్వరుడికి నిత్యం అష్టకం చదువుకోవడము, గాయత్రి మంత్రం చదువుకోవడము, శనివారం కాలభైరవేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించడము, ప్రతిరోజు నువ్వుల ఒత్తులు తీసుకొని పోయి శివుడి దగ్గర వెళ్ళి వెలిగించి ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం చదువుకోవడము ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ తెచ్చిపెడుతుందంటే అంత పాజిటివ్ ఇంపాక్ట్ తెచ్చిపెడుతుంది మీకు. చతుర్థ స్థానంలో గురువు ఒక సంచారము. శనగలని డొనేట్ చేయండి, శనగగుగ్గలని మీరు డొనేట్ చేయండి. శనగలతో చేసిన లడ్డులని మీరు గురువారం ఎక్కడైనా పంచిపెట్టండి. కోతులకు ఆహారాన్ని ఇవ్వండి. ఈ నల్ల నువ్వులు బెల్లము కలిపి ఉంటలు చేసి ఉంటారు, వాటిని ఆవులకి తినిపించండి. శనగలు, నల్ల మినుములు, ఉలువులు నానబెట్టేసి బెల్లంతో కలిపి రోడ్ సైడ్ ఉంటున్న ఆవులకి, ఎద్దులకి తినిపించండి. తర్వాత ఇనుపుతో చేసిన బీరువాలని డొనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా అనాథాశ్రమాలకి అట్లా డొనేషన్ ఇవ్వండి. సో చెప్పిన పరిహారాలు చేసుకోండి. ఒక 6 మాసాలు కరెక్ట్గా మీరు చేసుకోండి. ఇప్పటి నుంచి ఈ వీడియో చూసినప్పటి నుంచి మీరు చేసుకుంటూ వెళ్ళండి, మీకు రిజల్ట్ అనేది తెలిసి వస్తుంది. కాలభైరవేశ్వరుని వదలకండి. ఈ సమయంలో బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టండి. ఇన్ని వారాలని పెట్టండి. ఒక 3 మాసాలు 4 మాసాలు పెట్టుకుంటూ పోండి, మీకే దాని రిజల్ట్ అనేది తెలిసి వస్తుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.